ఇవాళ ఇన్ని కట్టెలు పట్టుకొచ్చారేంటి? ఒరేయ్ 10 కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పుల్లలకేం కరువురా? కాకులేం పచ్చగా ఉండవు, నల్లగా ఉంటాయి. ఏడ్చేగానే ఇవాళ ఏం తెచ్చావురా? పేడ పట్టుకొచ్చాను, పిడకలు వేస్తున్నాను. ఏంటి ఈ పేడంతా నువ్వు తెచ్చిందే? 10 కాలాల పాటు పక్కింటి ఆవులు పచ్చగా ఉండాలి గాని పేడక్కర వింటానా? ఏ రోయ్ నువ్వు కూడా మాటలు నేర్చావురా? సరే గాని ఇదిగో ఆ పుల్లలు తగలబెట్టి వంట చేయి. ఏంటి మొత్తం అన్ని ఈవేళ తగలబెట్టావు? 4 రోజులు రావాలి. ఒబ్బడిగా వాడు ఒబ్బిడే. ఒక్క 100 రూపాయలు నాకు సాయం చేసి వెళ్తాను. నేను సాయం చేయడానికి కాదు, వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం. తాగట్టు పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు? నా కాడే ఉంది బాబు. వెంకట సుబ్బమ్మ, నీ దొడ్లో ఒక ఆవు ఉంది, తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు. 100 రూపాయలు ఇస్తా. దాని పాలు అమ్ముకుని ఇప్పుడు ఇంట్లో అందరం ఒకటి గంజి తాగుతున్నాం బాబు. సరే డబ్బిస్తాను, 1 నెల గడువు ఇస్తాను. 1 రోజు ఆలస్యమైందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది. సరేనా? సరే బాబు. ఇదిగో 100. ఇదేంటి బాబు గారు, 80 కదండి. ఆ 20 వడ్డీ. అదేగా వ్యాపారం తల్లి. వెళ్ళు, వెళ్ళి నెలనాళ్ళ తర్వాత మళ్ళీ ఆవుతోరా. నాన్నారు ఇది అట్టు. రే నాయనా, ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావురా? నే కొట్టుకొచ్చినాం కాదు, పొలం తీసుకొచ్చారు కదా, అందులో గుడ్లుంటే అట్టేశాను. ఏమిటి కాకుగుడ్లతోట? కొడుగుడ్లు కావా? కాకుగుడ్లతో అట్టేస్తావా? ఏంటన్నయ్య ఏం జరిగింది? కాకుగుడ్డు అట్టు తిన్నారు. అయితే ఇంకా కాకిగూళ్ళు పడగొట్టే అలవాటు మానలేదన్నమాట. సరేలే, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్నయ్య అవస్థ? 4 కట్లు కొనుక్కుంటే పోయేది కదా. ఏమిటి 10 గూళ్ళు పడగొడితే మన అవసరం తీరిపోద్ది. దానికి 10 రూపాయలు ఇచ్చి పొరలు కొనమంటావా? డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు. చేసిన పాపం అనుభవించక తప్పదు. లిమిట్ గా పిల్లల్ని కానీ పొదుపుగా బతకండి. పదండి. ఎవరా? నేనే. నాకు పెళ్ళయింది. ఎలా జరిగింది? నేనే జయించానయ్యా ఇక్కడ ముహూర్తానికే. నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవ్వడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను. ఆశీర్వదించు. ఏమిటి నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా? పైగా నువ్వు చేయడమా? కట్టం లేని పెళ్లికి కార్యం ఎలా జరుగుతుంది? ఊరుకోవే, ఎక్కడ పోతాడు వాడే వస్తాడు. నేను చూస్తా కదా. జంటగా పడుకోవాల్సిన వాడు ఒంటిగా కూర్చోవలసి వచ్చింది. పాపం అనిపిస్తావు. నాన్నా, నాన్నా, నాన్నారు. నర్వ్స్ పడుకోరా. అది కదా నాన్న, లోపల డబ్బులు తట్టి పెట్టింది. అదే తేనె తెట్టులాగా డబ్బులు తట్టి పెట్టింది. కావాలంటే చూసుకో. డబ్బులు తెట్టా? డబ్బులు తెచ్చి పెట్టడమా? అదో అదో. నువ్వు పడద్దు, నేను వచ్చి పడుచుకుంటాను. నువ్వు పడవద్దు. వద్దు, నువ్వు వద్దు. ఈ కర్ర తీసుకో. అది అదే. ఎవరైనా సబ్బుతో బట్టలు చూసారా? మా ఇంట్లో ఒంటికే రాసుకోము. దానికి ఏం తెలుసు చిన్నపిల్ల అన్నయ్య గారు. నేను ఉతుకుతాను పదమ్మా, లోపల పద. ఎవరు ఉతికితే నాకే. నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి. అలాగే కొంగరెక్కలా ఉండాలా? కొంగరెక్క కొంగరెక్క. ఏమిటమ్మా ఇంకా తెమలేదు? ఏమిటి చింతపండు పెట్టి తోముతున్నావా? ఈ చింతపండు ఉంటే 1 వారం రోజులు చారు కాసుకోవచ్చు. పోనీ మట్టితో తోముతానులేండి. అయ్యయ్యో, మట్టితోట అరిగిపోతాయమ్మా. నీ చేత్తో తోమి. అలాగే మావయ్య. ఏరా పిడకలు లెక్కట్టమంటే నిద్ర అవుతున్నావా?
ఎన్ని లెక్క పెట్టి నిద్రపోయాను. నిద్రలో మర్చిపోయాను. మళ్ళీ లెక్క పెట్టు. అన్నగారు అమ్మా అన్నగారు మీరు చెప్పినట్టు కొంగరెక్కల్లా వచ్చిందా ఇంకా తూతగలే? ఎట్లా నోరు మీరా? అమ్మా గోచుకు కూడా పనికి రాదని తేలిపోయింది. ఇక అక్కడ పడే. వద్దులే అమ్మా, వద్దు వద్దు. ఏయ్, ఏమిటిది? మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? పిచ్చిదానా, త్వరలో వచ్చేస్తాగా. పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. దించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను. అవును అయినా ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం. పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ ఓ పని చేయొద్దయ్యా, ఏంటి? తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి దానివి. నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు. అవునమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. ఎంచక్క రోజు తులసికి నాకు కుత్తులు పెట్టి మల్లెపూలు చల్లేద్దు గాని. అవునత్తయ్య, నువ్వు ఇక్కడ ఉంటే పూరీ కూర, మంచి వడలు అన్ని చేసి పెడతావు. మేము ఎంతగా తింటాం. తింటారా? తింటారు. ఊరు సొమ్ము ఊరగాయతో సమానం అని ఇది ఏమైనా సత్రం అనుకున్నారా, మఠం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగలరా ఇస్తారా? సూరమ్మ, నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనున్నాను. ఎవరు మీరెవరు అనడానికి? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మల పేరమ్మల నూరుకో. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోడల మీద ఏగ వాళ్ళకన్నా చూసుకుని పూచిన అది. నువ్వు పదయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కని పద. రా తమ్ముడు. అమ్మా తులసి. ఏం పెద్దమ్మా? ఇదిగో నిమ్మకాయ పులిహార చేశాను నీకోసం అని. నిమ్మకాయ పులిహోరా? అబ్బా, నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలనుంది, కానీ అడగలేక ఊరుకున్నాను పెద్దమ్మా. నువ్వెలా తెలుసుకున్నావు? నేను కన్న తల్లినేనమ్మా. ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా? తినమ్మా. అదే ఇదేమో హల్వాలు పులిహారాలు చేసుకుంటానికి ఇదేమో అమ్మగారిళ్ళు కాదు, అత్తవారిళ్ళు. ఆశలు కాస్త అదుపులో పెట్టుకోవాలి. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న పిల్ల నోటి ముందు కూడి తీసేసాడు. వీడి చేతులు పడిపోను. నీలోనే పడిపోద్ది ముందు. అయ్యయ్యో, ఎంత పసుపు, ఎంత మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు, మొత్తం శనగపప్పే. దీని సొమ్ము ఏం పోయింది? ఇది ఒకటేంటి, ఇంకా బాగా చేసి ఉంటుంది మొత్తం తినడానికి. ఏమిటి ఎలా వచ్చారు? ఏమిటిది? చూడగలన్నయ్యా. ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా. ఆహా, మీకు మర్యాదలు తెలిసే సూడిదలా? మూడు చీర తమిడి సరివిడినా, ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు. బాబాయ్, అంత గతి లేని వాడుగా మాట్లాడకండి. ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది. చింత తెచ్చినా పులుపు తావలేదనేది ఇదే. లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ బ్యాషిజాలు ఎందుకు? అన్నయ్య, శ్రీమంతానికి కావాల్సింది సిరి సంపదలు కావు, కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడుక. ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా. సరేలే, తెచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? ఇందాక నుంచి చూస్తున్నాను. సూడులు తెచ్చిన ఆడాలు నిలబెట్టి మర్యాద అక్కడ మాట్లాడతావా? సూరమ్మ, నేను మాట్లాడేది సూడుదలు వద్దని కాదు, తులసిని శ్రీమంతానికి పంపనండి. ఎందుకు పంపని? శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ ఒలిచి వాళ్ళ అవసరాలు తీర్చుకుని భోజపడితో తిరిగి పంపుతారు. అన్నయ్య అన్నా పిన్నయ్య అన్నా జరిగేది అంతే. మీరంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి, ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళండి. ఇంతకిన్ని నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను. తులసి, అవునమ్మా, మావయ్య గారు చెప్పింది నిజం, ముమ్మాటికి నిజం. తులసి, అవును, ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను. మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళిపోండి. శుక్రవారం పూట తెచ్చి నువ్వు తిరిగి నేను ఇవ్వను. అయ్యయ్యో, ఈ అట్టుపోయి ఏ కొట్లో అమ్ముకు తస్తాడు. రెండో ఎవడో అంత మాట అన్నాడా? వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా? నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెలు తీసుకొస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు, ఇంతకింత అవమానాన్ని. నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు? ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి? మీ చెల్లెలే తన మావయ్యని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోడునాడితే? ఏమిటి, తులసి మిమ్మల్ని తోలనాడిందా? అది సహజం బాబు. మెట్టినింటికంటే
ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు. ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం. పేదవాళ్ళ ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి. పట్టుదలకపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి. అర్థమైంది పద్మ. ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని, ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది. ఇంట్లో లేదని చెప్పు. పోలీసులా కాకుగూళ్ళు కొట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటనయ్యా అలా చూస్తున్నావు? నేనన్నయ్యా మోహన్ని. ఒరే నువ్వు మోహన్ నువ్వా? ఏరే ఈ డ్రెస్ భలే బాగుంది. ఓ మాట నాకు ఇస్తావా? మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను. తప్పన్నయ్యా, వేసుకోకూడదు. పోనీ టోపీ. అబ్బో 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 నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా. ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో. ఉండు ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా, బాగున్నావా? బాగున్నాను. దానికే గుమ్మటంలా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతంత కళ్ళు ఇంటింటి కళ్ళు అయిపోయినాయి. నువ్వు ఎవరో పోలీసులు అనుకునే పరిగెత్తాను. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకో? అబ్బాయి కత్తల ముందుకు రావయ్యా. దిష్టి తీయడానికి ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా? నోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్లోనే మండిపోతున్నాయి. అయ్యో బిడ్డ మీ బిడ్డ. అబ్బాయి బిడ్డ లేదు, లడ్డు లేదు. అయ్యి ఇదిగో, ఇది తీసినా ఒకటే, ఒకటి తీసినా ఒకటే. ఇదిగో నీ ఒకటి పెట్టి తీసినా. అవునవును. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, మీ నాన్న పిసినారు దిష్టి.